ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును, మన రక్షకుడు, మన విమోచకుడు, మనకి పరలోకానికి మార్గమైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మనము మన శరీరాలను ఎలా ప్రేమించుకుంటామో క్రీస్తు కూడా తన శరీరమైన సంఘాన్ని, సంఘ సభ్యులను ప్రేమిస్తున్నాడు. క్రీస్తు రెండవ రాకడలో ఆ సంఘం మచ్చ, మడత, కలంకము లేని పరిశుద్ధురాలైన వధువుగా క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. ఇక్కడ భార్యాభర్తల సంబంధాన్ని కూడా తరిగితే తన తల్లిని తండ్రిని విడిచి వారు ఏక శరీరమైనట్టుగా ప్రభు పరలోకాన్ని విడిచి సంఘముతో మమేకమయ్యారు.